హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్ప మహి. మీకు వీడియో అనేది తమిళ చూడగానే అర్థమైపోయింది. నేనైతే ఇంకా ఊరికి వెళ్తున్నాను, ఎందుకనేది కూడా మీకు ఇంకా తమిళ చూడగానే అర్థమైపోయిందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ కానీ ఇంకా నేనైతే అన్నీ క్లీన్ చేసేసుకొని ఇక్కడ నైట్ రైస్ పులిహోర కూడా చేసేసుకున్నాను. నేను మా చిత్తలు అయితే ఫ్రెష్ అప్ అయిపోయాను. మిగతా బట్టలు అనేసి ఇంకా ఆరబెట్టేసుకొని ఇల్లు క్లీన్ చేసేసుకొని బయట ముగ్గు కూడా పెట్టేసుకున్నాము. నేను మా చిత్తలు అయితే ఇక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయింది కదా, మా చిత్తలకి హాయ్ మమ్మీ చెప్పు అని చెప్తూ ఉన్నాను. తను సిగ్గుపడుతుంది. ఫైనల్గా మేమైతే నేను మా చిత్తలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాయి. మా చిత్త లుక్ ఎలా అనిపిస్తుంది మీకైతే కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక్కడైతే అన్ని క్లీన్ చేసుకొని మొత్తం అయితే ఇక్కడ పెట్టేసుకొని మేమైతే ఫైనల్గా వెళ్తూ ఉన్నాము. మా చిత్తలకి అయితే హాయ్ చెప్పు మమ్మీ, గుడ్ మార్నింగ్ చెప్పు అంటూ ఉన్నాను. బట్ తను మాత్రం అది పట్టేసుకోకుండా ఎప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అలర్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, ఫైనల్గా అయితే మేమైతే ఇక్కడ అన్ని వెళ్ళడానికి అయితే సిద్ధం చేసేసుకున్నాము. అక్కడ వెళ్ళినాక ఏ విధంగా ఉన్నది నేనైతే కామెంట్లో కామెంట్ చేయండి. చెత్తలు వెళ్ళడానికి అయితే ఇంకా మీకైతే బాయ్ అయితే చెప్పేస్తూ ఉంది. నేనైతే వాయిస్ ఓవర్ ఇక్కడ ఇస్తున్నాను, ఎందుకంటే అక్కడ వాయిస్ ఉంది. బట్ కొంచెం అలర్ట్ చేస్తుందని చెప్పేసి నేను వాయిస్ ఉన్నాను. ఫైనల్గా అయితే బస్ అయితే మేము ఎక్కేసాము. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ మేము ఫస్ట్ టైం అయితే ఇలా వెళ్తూ ఉన్నాము. ఇక వాయిస్ ఇస్తుంటే కూడా తను చాలా అలర్ట్ చేస్తూ ఉంది. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చినాక మా చిత్తలు చూడండి ఎంత క్యూట్గా తను ముద్దుగా పనులు చేస్తూ ఉందో ఈవినింగ్ పూట. ఇక్కడైతే మేమైతే ఇంకా నైట్ రైస్ అదేవిధంగా ఎగ్ కర్రీ చేస్తూ ఉన్నాను. మామూలుగా అయితే ఉల్లిగడ్డ కర్రీ అంటుంది కదా, అది ఆనియన్స్ కర్రీ చేసేసిన తర్వాత ఇక్కడైతే ఎగ్స్ అన్ని బాయిల్ చేసిన తర్వాత నేనైతే ఇందులో వేస్తూ ఉన్నాను. కానీ ఇంకా వాటర్ కావాలని చెప్పేసి తను వచ్చి అడుగుతుంది. ఫైనల్గా ఎగ్ కర్రీ వంట కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ రోజు అయితే మండే రోజు మేమైతే అన్ని క్లీనింగ్ చేద్దామని చెప్పేసి మొత్తం క్లీనింగ్ అయితే ప్రాసెస్ అయితే పెట్టేసుకున్నాము. చూస్తూ ఉన్నారు సార్, మొత్తం అంతా ఒకసారి లుక్ వేసేసుకునే విధంగా అనేది కామెంట్లో కామెంట్ చేయండి. ఫైనల్గా నేను మా సిస్టర్ ఇలా అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకోవడం చూపిస్తున్నాను. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా అనేది కూడా చూసేసాను. నేను వాయిస్ అనేది ఇవ్వకుండా మ్యూజిక్ ఒకటి పెట్టేశాను, చూసేసాను. సరిగా ఫైనల్గా అదేవిధంగా ఇక్కడైతే నేను ఇంకా అదే గణేష్ నిమజ్జనం చేశాను కదా, ఆ మట్టి అయితే నేను ఊర్లోకి తీసుకెళ్ళి ఇలా పొలంలో చల్లుకుంటాము. ఫైనల్గా అయితే అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే ఇక్కడ ఇంకా కావాల్సినవన్నీ ఇక్కడైతే బచ్చాలు ఇంకా అదేవిధంగా బజ్జీలు పూరీలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసాము. ఈవినింగ్ అయితే ఈ విధంగా చేసేసారు. ఒకసారి ఎలా ఉందో చూసేసండి. ఇంకా ఫైనల్గా ఈవినింగ్ అయిపోయినాక మా చిట్టులు అయితే చిట్టులుగా మేకప్ వేసుకుంటుంది. దీని నెక్స్ట్ డే మార్నింగ్ రోజు ఇంకా ఈ విధంగా అయితే మేమైతే అందరం ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ విధంగా తింటూ ఉన్నాము. ఇంకా చూసేసండి.
ఈవినింగ్ అయితే ఇంకా మా హస్బెండ్ అయితే పుండుకూర మటన్ కర్రీ చేస్తూ ఉన్నాడు. ఈ రెసిపీ మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. తనతో మీకు ఒకసారి ఫుల్ వీడియో అనేది చేసి చూపిస్తాను. మా మామ పెళ్లి చేసుకుంటే డైలీ బతుకో ఉప్పేసుడు తర్వాత పప్పేసుడు దాంట్లో ఇది పునుకూర మటన్ కాబట్టి ఈ విధంగా వీడియో అనేది జరిగిపోయింది. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ అలా వీడియో అయితే ఇలా సాగిపోయింది. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా.